అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్ మహేశ్వరరావు తమ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను, ఇతర కార్యక్రమాలను వివరించారు. నా పేరు మహేశ్వరరావు. ఏలియన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 105 సౌత్కి జిల్లా గవర్నర్గా ఉన్నారు, డిస్ట్రిక్ట్ గవర్నర్గా. ఈరోజు ముఖ్యంగా నేను మీ అందరిని కలిసే అవకాశం, ఎందుకంటే మా క్లబ్ గురించి మీ అందరికి కొంచెం తెలియపరుద్దామనేసి. క్లబ్బులు చాలా రకాలు ఉన్నాయి, ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే మా ఎలియన్స్ క్లబ్ కూడా చేసే సేవా కార్యక్రమాల గురించి ప్రజలందరికీ విస్తృతంగా తెలియజేయడం కోసమని ఈ యొక్క సందేశాన్ని మీకు అందరికి ఇస్తున్నాను. ముఖ్యంగా ఏమిటంటే, ఈ ఎండల్లో మా క్లబ్ వాళ్ళు 8 మంది 8 చోట్ల డైలీ బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. సో ఎవరికైనా ఎండలో కొంచెం ఇబ్బంది అవుతే ఆ చుట్టుపక్కల బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్తే వాళ్ళు బటర్ మిల్క్ ఇస్తున్నారు. అలాగా ఈ సమ్మర్కి మేము చేస్తున్న సేవ ఇది. ఇది కాకుండా ప్రతి క్లబ్ వాళ్ళు కూడా వాళ్ళు తోచిన సేవలన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. మాకు మొత్తం 22 క్లబ్లు ఉన్నాయి ఇక్కడ ఈ జిల్లాలో. 22 క్లబ్బుల్లో 10 క్లబ్బులకి ఆల్రెడీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ కూడా ఎస్టాబ్లిష్ అయిపోయారు, ఇన్స్టాల్ అయిపోయారు. మిగతా క్లబ్బులు కూడా త్వరలో చేస్తారనమాట. అయితే ప్రతి క్లబ్లో కూడా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నెక్స్ట్ మేము సెలెక్ట్ చేసిన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ కూడా మంచిగా ఉండి ప్రజలతో బాగా కలిసిపోయి సేవా కార్యక్రమాలు స్వతహాగా చేద్దామని ఉద్దేశం ఉన్న వాళ్ళని అక్కడ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ కింద వచ్చాం. వాళ్ళందరూ కూడా బాగా చేస్తారు. ఈ పర్టికులర్గా మే నెలలో ఈ బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్తో పాటు మన మర్రిపాలెం క్లబ్ వాళ్ళు రోడ్డు సైడ్ వెండర్స్కి అంబ్రెల్లాస్ పెంచారు. అంటే వాడు ఎండలో నిలబడి అప్పులు అంటే అమ్మడం అవి చేయకుండా ఉండడం కోసమని అంబ్రెల్లా ఒకటి, కలర్ఫుల్ అంబ్రెల్లా. ఎండాకాలంలోని వర్షాకాలంలో కూడా అది ఉపయోగపడుతుంది. అటువంటి ఒక 10 జెండాలు అక్కడ రైతు బజార్లు ఇచ్చాం, మర్రిపాలెం రైతు బజార్లో. అలాగే అదే మర్రిపాలెం క్లబ్ వాళ్ళు ఈ ప్లాస్టిక్ నిర్మూలించాలనే ఉద్దేశంతో అందరూ కూడా మామూలు క్లాత్ టైపు సంచులు తెచ్చి ఆ రైతు బజార్లో అందరూ కూడా పెంచారు. వీటన్నిటి కూడా ఫోటోలు నేను తర్వాత ఇస్తాను. బట్ ఇది ఈ 2. నెక్స్ట్ మిగతా చోట్ల నార్త్ క్లబ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫీడ్ ది హంగర్. ఎక్కడెక్కడైతే ఆర్ఫనేజెస్ ఇటువంటివి ఉన్నాయో అక్కడికి వెళ్ళి మా మెంబర్స్ తరఫున మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ, ఉదయం కానీ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్ ఎవరో ఒక వ్యక్తి ఆయన బర్త్‌డే అని గాని, మ్యారేజ్ డే అని గాని మాకు చెప్తారు. సార్ ఈరోజు నా బర్త్‌డే అండి. నేను క్లబ్‌కి తెద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా నేను చేద్దాం అనుకున్నానంటే అక్కడ ప్రెసిడెంట్ గారు ఈశ్వరరావు గారు ఉన్నారు. ఆ ఈశ్వరరావు గారు ఎళ్లి అక్కడ అందరికీ దగ్గరుండి భోజనం పెట్టి మనం అనుకున్నది కార్యక్రమం చేస్తారు. అలాగా లాస్ట్ మంత్ 18 రోజులు చేశారాళ్ళు. అంటే ప్రతి వాళ్ళు మెంబరు. స్పాన్సర్డ్ బై మెంబరు. బట్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని చేశారు. అది చేశారు. అలాగే మాకు ఒక క్లబ్‌లో అతి తక్కువ సబ్స్క్రిప్షన్‌తో మీరు జాయిన్ అవ్వచ్చు. మామూలుగా ఏ ఇంటర్నేషనల్ క్లబ్ తీసుకున్నా సరే మీరు కట్టవలసిన సొమ్ము, డబ్బు చాలా ఎక్కువ ఉంటుంది. బట్ మాకు ప్రతి సంవత్సరానికి అన్నీ కలిపి రూ. 550 కడితే చాలు. సో, రూ. 550తో క్లబ్ ఎలా రన్ చేస్తారంటే రూ. 550 మెంబర్‌షిప్‌కే. బట్ తర్వాత వాళ్ళ యొక్క స్వతహాగా వాళ్ళకు ఉన్న శక్తి అనుసారం డబ్బులిచ్చి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తారు. బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ అని, అంబ్రెల్లా డిస్ట్రిబ్యూషన్ అని, క్లాత్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్ అని, ఏవైనా ఇవన్నీ కూడా వాళ్ళ స్వతహాగా మెంబర్స్ ముందుకొచ్చి సార్ నా పేరు మీద ఈరోజు రాసుకోండి. మీకు ఎంతైతే అంత ఇస్తామని చెప్పి వాళ్ళు చేస్తారు. అది అంటే మిగతా క్లబ్బుల్లో అంటే ఇంటర్నేషనల్ క్లబ్‌లో మనల్ని అడుగుతారు. మీరు జాయిన్ అవ్వండి మా క్లబ్‌లో అని. అప్పటిదాకా మనం జాయిన్ అవ్వడం లేదు. వేరేజ్ వాసవి క్లబ్‌లో ఏంటంటే అందరూ వైశ్యాస్ ఉంటారు. వృత్తిరీత్యా అది వైశ్యులు ఉంటారు. బట్ ఇందులోని అటువంటిది ఏమీ లేదు. ఏ క్యాస్ట్ వాళ్ళు గానీ, ఏ క్రీడ్ వాళ్ళు గానీ, ఏ మతం వాళ్ళు గానీ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అంటే అది ఫర్ ఆల్ అనమాట. ఎనీబడీ కెన్ జాయిన్. ఓన్లీ రూ. 550 మెంబర్‌షిప్ కడతారు. రూ. 100 అడ్మిషన్ ఫీజు, రూ. 650 కడతారు. ప్లస్ సర్వీస్ ఓరియెంటెడ్ చేసుకోవచ్చు. మీకు ఎవరో కుర్రోడికి పుస్తకాలు ఇద్దాం అనుకుంటారు. ఒక స్కూల్‌కెళ్ళి మీరు ఒక్కరే ఇస్తే కష్టం. అదే నలుగురు కలిసి 4 రకాల పుస్తకాలు కొని ఇచ్చారంటే స్కూల్‌లో అందరికీ అడ్వాంటేజ్. అదేంటంటే ఒక ప్లాట్‌ఫార్మ్ కింద ఈ క్లబ్ అనేది ఉంటుందన్నమాట. ఏ రకమైన సర్వీస్ అయినా వీఆర్ డూయింగ్ ఇట్. ఫీడ్ ది హంగర్ అని. లాస్ట్ ఇయర్ బీచ్‌లో అంతా కూడా ఒక మొత్తం మెంబర్స్ 34 మంది వెళ్ళి బీచ్ క్లీనింగ్ చేసాం.
అదేంటంటే ఎస్, దట్ ఈజ్ ఎన్విరాన్మెంట్ అండి. అలాగే ఇక్కడ చెట్లు నాటడం, నెక్స్ట్ లేదంటే ఎక్కడైనా మెడికల్ అదే హాస్పిటల్స్ అవి ఉంటే వాళ్ళకి ఏమైనా కావాలంటే మందులు సప్లై చేయడం. ఏదైనా అంటే మీరు చెప్పాలి గానీ పలానా సర్వీస్ కావాలి అంటే మా క్లబ్ వాళ్ళు ఉంటున్నారు. కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే మిగతా వాళ్ళకి, ఇప్పటికి ఈ రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ వాళ్ళు కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు బయటికెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మనకేదైనా ఇబ్బందుంటే వరదలు అవి వస్తే ఆళ్ళు పంపిస్తారు. బట్ మొత్తం డబ్బు మనం ఫస్ట్ 100,00,00,000, 200,00,00,000 ఆ చికాగోలో ఉన్న హెడ్ క్వార్టర్స్‌కెళ్ళిపోద్ది. మనం ఇక్కడ ఒక వరదలొచ్చాయి. అప్పుడు శ్రీకాకుళం ఇల్లు కట్టించారు లయన్స్ క్లబ్ వాళ్ళు. ఒక 50 ఇళ్ళు కట్టించారు. దానికి మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి, అక్కడ పంపించి అప్రూవల్ తెచ్చుకొని, అక్కడి నుంచి ఎంతో డబ్బొచ్చేది. అలా కాకుండా ఇందులో ఏంటంటే ఇంటర్నేషనల్ కాకుండా నేషనల్. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే ఎస్టాబ్లిష్ అవుతుంది. సో, మీకు ఇంటర్నేషనల్‌గా ఒక్క రూపాయి లేదు. మాకు ఇప్పుడొచ్చిన 5,00,00,000 గాని, 6,00,00,000 గాని అంతా కూడా ఇక్కడి నుంచి వచ్చింది. ఇక్కడే ఉంటుంది. మన భారతీయ క్లబ్ అని అనుకోవచ్చు. ఏంటంటే పూర్తిగా స్వదేశీ క్లబ్ అనమాట. మనకక్కడ ఢిల్లీలో, గురుగ్రామ్‌లోని, నోయిడాలోని ఇళ్ళున్నాయి. అంటే ఆఫీసులు కట్టాం. కలకత్తాలో కూడా కట్టారు. తర్వాత అది షిఫ్ట్ చేశారు. బట్ ఏంటంటే ఓన్లీ ఇండియా మేడ్. మేడ్ ఇన్ ఇండియా క్లబ్ ఇది. అది. అందువల్ల మీకు మేడ్ ఇన్ ఇండియా కాబట్టి మెంబర్‌షిప్ కూడా చాలా తక్కువ. రూ. 550 ప్లస్ రూ. 100 అడ్మిషన్. రూ. 650. ఇప్పటికి ఇప్పుడైతే ఒక 10,000 మంది ఉన్నారండి. మొత్తం ఆల్ ఇండియాలో అన్నీ కలిపి. కొన్ని విదేశాల్లో కూడా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న క్లబ్‌లు ఒక 20, 30 ఉంటాయి. అంతకంటే ఎక్కువ లేవు. మీరు చేసే మా సభ్యులందరూ ఏంటంటే చెప్తున్నా కదా! మీరు ఒక కార్యక్రమం చేశారంటే ఈరోజు బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారనుకోండి. రూ. 500 అవుతుంది, రూ. 1000 అవుతుంది. ఇలా నేను చేస్తున్నాను పెడితే నోటు, వెంటనే 10 మంది వస్తారు. నాది ఈ రోజు రాయండి, నాది ఈ రోజు రాయండి. అంటే ఒక 10, 15 రోజుల దాకా ఇస్తారు. ఇప్పుడు ఆక్సిజన్ టవర్స్ ఉంది. అక్కడ ఆక్సిజన్ టవర్స్‌లోనే ఉంది డిస్ట్రిబ్యూషన్, మిల్క్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పటికి 90 రోజులయింది. 11వ తారీఖుకి కరెక్ట్‌గా 90 రోజులు. అంటే 3 నెలలు బట్టి ఇస్తున్నారు. రోజు 2 అవర్స్. 10 గంటలకు ఓపెన్ చేస్తున్నారు. 12 గంటలకు అయిపోతుంది. అలాగే ఏ మెంబర్ అయినా సరే యెస్, నాకు ఈ సేవ చేయాలనుంది. నాకు రూ. 1000 పెద్ద అమౌంట్ కాదు. లేదా రూ. 2,000 పెద్ద అమౌంట్ కాదు. నేను ఇది చేద్దాం అనుకున్నానంటే ఆయన దగ్గర తీసుకుంటాను. అలా కాదు, పుస్తకాలు ఇద్దాం అనుకున్నారనుకోండి పూర్ పీపుల్‌కి పుస్తకాలు ఇవ్వచ్చు. లాస్ట్ టైము మన మున్సిపల్ ఆఫీస్ వెనకాతల ఒక స్కూల్ ఉంది. గవర్నమెంట్ స్కూల్. అక్కడికి వెళ్తే ఆళ్ళు జోళ్ళు కావాలన్నారు. అది ప్రయత్నించా. అయితే అవ్వలేదు అనివార్య కారణాల వల్ల. అక్కడ ఏం జరిగిందంటే ఒక కుర్రోడిది సైజులు తేడా వచ్చాయి. సో, వాళ్ళ యొక్క ఇది తేడా వచ్చింది. సో, షాప్ వాడిని తీసుకెళ్ళి ఆళ్ళని కూర్చోబెట్టి సైజులు తీసుకొని హోల్‌సేల్‌గా తెప్పించేవాళ్ళు. అది టైం పట్టి అది చేయలేకపోయాం. ప్రాబబ్లీ ఈ ఏడాది చేస్తాం. ఇది కాకుండా స్కూల్ పిల్లలకి 4 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి గ్రీన్ పోస్టర్ కంటెస్ట్. గ్రీన్ పోస్టర్ అంటే చెట్ల గురించి, ఎన్విరాన్మెంట్ గురించేది పోస్టర్ కంటెస్ట్ చేస్తున్నాం స్కూల్స్‌లో. చేసి వాళ్ళకి క్యాష్ ప్రైజ్ కూడా ఉంటుంది. అది. అలా కాదు 6-10 తరగతి అంటే 6, 7, 8 జూనియర్స్, 9, 10 సీనియర్స్ అని వాళ్ళకి సైన్స్ క్విజ్ కండక్ట్ చేస్తున్నాం. 23లో చేసాం. 24లో 750 మంది కుర్రాళ్ళు పార్టిసిపేట్ చేశారు. 750 మందికి సర్టిఫికేట్లు ఇచ్చాం. అందులో మంచిగా బాగా చేసిన వాళ్ళకి సక్సెస్‌ఫుల్ క్యాండిడేట్స్‌కి సరే మొమెంటోలు ఇచ్చాం. లాస్ట్‌లో టాపర్స్ వచ్చిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ కూడా 5,000 ఇచ్చాము. సార్ మీ అలయన్స్ క్లబ్ ద్వారా అన్ని వర్గాలు సమాజంలో ఉండే వాళ్ళకి ఎంతో కొంత చేయూతనిస్తున్నారు కదా! గవర్నమెంట్ ఇస్తారు. బట్ దానికి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి దానికి. అయితే ఇది కూడా రిజిస్టర్డ్ ఫర్మే. ఇది అన్‌రిజిస్టర్డ్ కాదు. రిజిస్టర్డ్ ఫర్మ్ సొసైటీల కింద రిజిస్ట్రేషన్ అయింది. ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఉంది. మాకొక లోగో, నెక్స్ట్ ప్రోటోకాలు అంటే హైరార్కీ. ప్రెసిడెంట్ అంటే ఎవరు, వైస్ ప్రెసిడెంట్ ఎవరు, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎవరు, ఇలాగ మొత్తం అంతా కూడా పక్కాగా రూల్స్ అండ్ లాస్, బైలాస్ అన్నీ పక్కాగా ఉన్నాయి. అయితే గవర్నమెంట్ దగ్గరికి మేము వెళ్ళడం లేదు. మా క్లబ్బు సభ్యుల నుంచి వచ్చిన డబ్బులు మిగిలితేనే మేము ప్రాపర్టీస్ కొంటున్నాం. ఢిల్లీది గానీ, కలకత్తాది గానీ కూడా అక్కడే మా అమౌంట్ పెట్టి కొన్నాం. ఇంకా ఇక్కడ కూడా వైజాగ్‌లో కూడా కొందామని చూస్తున్నాం. బట్ కొందామని చూడాలంటే ఇక్కడ కమర్షియలైజ్డ్. సో, కాబట్టి మనం చిన్న ప్లేస్ కొందామన్నా సరే లక్షల్లో ఖర్చు పెట్టాలి. అంత ఖర్చు పెట్టి చేసేటంత ఇది లేదు. స్ట్రెంత్ లేదు. సో, ఇన్ డ్యూ కోర్స్ యెస్, ఒక నలుగురు, ఐదుగురు డోనర్స్ మా క్లబ్ మెంబర్స్ తయారయ్యారనుకోండి, హ్యాపీగా దానికి వెళ్ళొచ్చు. అది గవర్నమెంట్ నుంచి అయితే ఏమీ లేదు. చివరగా ఎవరికైనా సేవ చేయాలంటే ఒక వ్యక్తి చేయడం కష్టం. నలుగురు కలిసి చేయడం కష్టం. అలాంటి దగ్గర మేము ఒక ప్లాట్‌ఫార్మ్ ఇస్తున్నాం. అంటే ఎలియన్స్ క్లబ్ ద్వారా 100 మంది చేయొచ్చు. 100 మంది కలిసి చేయొచ్చు. 50 మంది కలిసి చేయొచ్చు. అంటే యూనిటీ స్ట్రెంత్. ఓ 10 మంది కలిస్తే ఒకరోజు ఇచ్చే సేవా కార్యక్రమం ఒక పుస్తకం ఇస్తాం. నాకు బాగా సరదాగా ఉంది.
నేను వెళ్ళి అక్కడ స్కూల్కి వెళ్ళి మీ క్లాస్లో ఎంతమంది ఉంటారు 20 మంది 20 మందికి పుస్తకాలు ఇస్తాం నోట్ బుక్లు కానీ టెక్స్ట్ బుక్లు కానీ అదే క్లబ్ ద్వారా అనుకోండి నా 20 మందికి 20 మంది తోడవుతారు ఇందులో ఏంటి ఆడ మగ సంబంధం లేదు అందరూ మెంబర్సే నేను జాయిన్ అయినంటే మా మిస్సెస్ కూడా ఆటోమేటిక్ మెంబర్ అయినట్లే సో ఇద్దరు కలిసి వెళ్తాం కాబట్టి ఎస్ ఇంత స్ట్రెంత్ ఉన్న దగ్గర యాజ్ ఆన్ టుడే మన దగ్గర 800 మంది క్లబ్లో ఉన్నారు 700 మంది మార్చుకున్నారు మార్చి తర్వాత ఒక 100 మంది జాయిన్ అయ్యారు మేము ఏడాది దాన్ని 1000 మంది క్లబ్కి తీసుకెళ్దామని ప్రయత్నాలు చేస్తున్నాం ఇక్కడ ఊర్లో 20 క్లబ్లు ఉన్నాయి ఓ 20 క్లబ్లు ఏ క్లబ్ తాలూకా మెంబర్ దగ్గరికి వెళ్ళినా సరే ఎలియన్స్ క్లబ్ ఆ జెండా ఉన్న దగ్గరికి వెళ్ళి సార్ నేను పలానా నేను జాయిన్ అవుదామంటే మీ ఆధార్ కార్డు ఇవ్వండి అవే అక్కర్లేదు పాన్ కార్డు ఇవ్వండి కాదు మీ పేరు చెప్తారు మీరు ఏంటి ఉద్యోగం చేసి ఉంటే ఉద్యోగం వ్యాపారం చేస్తే వ్యాపారం నేను జాయిన్ అవుతాను ఓ అప్లికేషన్ ఉంటుంది అప్లికేషన్ ఇంప్రెస్ అయిపోయి అలా కాదు ఈ ప్రతి ఏడాది నేను కట్టుకోలేదండి 550 మీరు రావడం అంతా కాదు నేను లైఫ్ మెంబర్షిప్ అవుతాను అనుకోండి దానికి కూడా ఉంది 11,000 కడితే చాలు లైఫ్ మెంబర్షిప్ మీ క్లబ్ ఉన్నా లేకపోయినా మీరున్నా లేకపోయినా అలా లైఫ్ మెంబర్షిప్ కింద ఉంటుంది ఇది కంపారిజన్లో లయన్స్ క్లబ్లో $1,000 కట్టాలి అంటే ₹1,00,000 కట్టాలి అంటే నేను అక్కడ మెంబర్ని అలాగే రోటరీ క్లబ్లో కూడా ₹1,00,000 కట్టాలి ఇక్కడ 11,000 కడితే చాలు 11,000కి 2-3 వేలు తగ్గించే కట్టచ్చు ఎందుకంటే అక్కడే స్పాన్సర్ చేస్తారు ఇంటర్నేషనల్ నుంచి ఓకే మీరు జాయిన్ అవుతున్నారు కాబట్టి లైఫ్ మెంబర్ కింద మా తరఫున ₹1,000 తగ్గించుకోండి అని చెప్తే ఈ ఏడాది 8,000 కడితే చాలు లైఫ్ మెంబర్ అవ్వచ్చు అంటే ₹3,000 వాళ్ళు ఇస్తున్నారు సబ్సిడీ అంటే వాళ్ళంటే మా క్లబ్ మెంబర్స్ గవర్నర్స్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ అనమాట సో 8,000 కడితే మీరు లైఫ్ మెంబర్ అవ్వచ్చు అలాగే ఊర్లో ఒక క్లబ్ ఉంది అందులో అందరూ లైఫ్ మెంబర్సే ఇంకా ఏడాదికి ఫీజు కూడా కట్టక్కర్లేదు ₹50 కడితే చాలు ₹50 అంటే క్యాలామిటీ ఫండ్ అని ఏదైనా ఉపద్రవం జరిగితే ఖర్చు పడడానికి పెట్టే ఫండ్ ₹50 అది ఒక్కటి కడితే చాలు లైఫ్ మెంబర్షిప్ ఉన్న అడ్వాంటేజ్ అది ఇంకా ఏడాది ఇంటర్నేషనల్ డ్యూసే కట్టట్లేదు ప్రతి ఏడాది అయితే 300 మేము పంపిస్తాం 50 మంది అంటే 50 మందికి 3700 చొప్పున పంపిస్తాం ఇంటర్నేషనల్ అది రన్ అవ్వడానికి బట్ వీళ్ళందరూ ₹50 కడితే చాలు ఇది ఫెలోషిప్ గురించి ఇంపార్టెన్స్ ఎక్కువ మంది కలవాలి ప్రతి క్లబ్ కూడా నెలకి 2 సార్లు మీట్ అవుతారు ఒకసారి సరదాగా ఇంకోసారి మీటింగ్ చేస్తారు ఈ ఫెలోషిప్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే మీకు ఈ కులం మతం ఈ పట్టింపులు లేవు నెక్స్ట్ అలాగే ఆడ మగ ఇది లేదు కాబట్టి ఎనీబడి కెన్ బి మెంబర్ ఈరోజు నేను మెంబర్గా ఉన్నానంటే నా సర్కిల్ ఉంటుంది నా మా రిలేటివ్స్ వాళ్ళందరూ మెంబర్లు చేసేస్తారు అలా మెంబర్షిప్ బాగా పెరుగుతుంది మెయిన్ ఏంటంటే వీళ్ళు కాదు అని ఎవరిలో లేదు ఎనీబడి కెన్ జాయిన్ అందువల్ల బాగా పాపులర్ అవుతుంది అది పాపులర్ అవ్వడానికి అలాగే మీరు ఎవరికైనా జాయిన్ అవ్వాలంటే ఆ ఏ సింబల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి సార్ నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను మీరు జాయిన్ చేసుకోవచ్చు అంటే బట్టల బిల్లు డిస్ట్రిబ్యూషన్ అండి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అండి పేదలకు అన్నదానం కానివ్వండి మొక్కలు నాటడం కానీ మొత్తం డిక్లబ్లకి 100 సర్వీస్ యాక్టివిటీలు చేస్తాం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ డిస్ట్రిక్ట్లు ఉన్నాయి కదా జిల్లాలు నేను 105కి గవర్నర్ని ఇలాంటి ఒక 40 జిల్లాలు కలిపితే సౌత్ అవుతుంది సౌత్ మల్టిపుల్ అంట అనమాట డిస్ట్రిక్ట్ కలిపితే ఈ సౌత్ మల్టిపుల్లో ఉన్న డిస్ట్రిక్ట్లు అందరికి కూడా కలిపి ఇక్కడ మన సాయి ప్రియ రిసార్ట్స్లో జూలై 4-5 తారీఖులో సౌత్ మల్టిపుల్ కౌన్సిల్ మీటింగ్ చేస్తాం ఇక్కడికి 100 మంది నుంచి 120 మంది మెంబర్స్ వస్తారు అంటే డిస్ట్రిక్ట్ గవర్నర్స్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ కలిపి 2 రోజులు ప్రోగ్రాం అది జూలై 4-5 అది చాలా కలర్ఫుల్గా ఉంటుంది మొత్తం అందరికి కూడా ఈ ఏడాది చేసి ఏ క్లబ్బులు బాగా చేసాయి ఏ క్లబ్బులు ఇంకా చేస్తున్నారు ఏ క్లబ్బులు ఎంత బాగా చేశారు ఎంతమంది మెంబర్స్ పెరిగారు వీటన్నిటి కూడా రివ్యూ చేస్తారన్నమాట 2 రోజులు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు బీజీ శాస్త్రి గారు ఉన్నారు ఆయన వస్తారు అలాగే వైస్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్లు అలాగే వీళ్ళందరూ వచ్చి ఆ కార్యక్రమం 2 రోజులు పాల్గొంటారు నెక్స్ట్ చేయవలసిన కార్యక్రమాల గురించి డైరెక్షన్ ఇస్తారు అందరికీ అది చాలా అద్భుతం అంటే ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ మాకు అయితే లక్కీగా ఏడాది ఏంటంటే అది సౌత్లో ఎక్కడే చేయొచ్చు ఆంధ్ర తమిళనాడు తెలంగాణ కర్ణాటక కేరళ ఎక్కడే చేయొచ్చు బట్ లక్కీగా మనకి ఈసారి మనకి ఇచ్చారు హోస్ట్ సో 105 డిస్ట్రిక్ట్ నుంచి మేము హోస్ట్ చేస్తున్నాం దాన్ని సో 2 రోజులు రావడం వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి రావడం మళ్ళీ వాళ్ళందరికీ బస్సా ఏర్పాటు చేయడం మళ్ళీ వాళ్ళందరూ రిటర్న్ టికెట్స్ నెక్స్ట్ చుట్టుపక్కల ఈ వైజాగ్ చుట్టుపక్కల ప్లేసులని చూపించడానికి అరేంజ్మెంట్లు అన్నీ మేము చేస్తాం ఫైనాన్షియల్ కాదు ఫైనాన్షియల్ ఎంతో రిజిస్ట్రేషన్ ఉంటుంది రిజిస్ట్రేషన్ డబ్బులు కడతారు బట్ మిగతా అరేంజ్మెంట్లు అన్నీ కూడా మేము చేస్తున్నాం అలాగే దీనికి చైర్మన్ కింద ఏ ఉషారాణి గారు ఉంటారు అలాగే
సెక్రటరీ కింద ఉషారాణి గారు ఉంటారు. చైర్మన్ కింద విశ్వేశ్వరరావు గారు, మట్టపల్లి విశ్వేశ్వరరావు మీకు తెలిసి ఉంటుంది. ఆయన చైర్మన్ కింద ఉంటారు. రామకృష్ణారావు అని ఒక ఆయన ట్రెజరర్ కింద ఉన్నారు. ఇది ఎస్ఎంసీ గురించి అనమాట. బట్ మెయిన్ ఇందులో చెప్పుకోవాల్సిందంటే ఇది పుట్టింది ఇక్కడ వ్యక్తి వల్లే. తిరుపతి రాజు గారని ఇక్కడ చార్టర్డ్ అకౌంటెంట్, లయన్స్ గవర్నర్ చేసిన ఆయన. ఆయన వేసిన బేస్ ఇది. ఆయన పర్టిక్యులర్ తీసుకొని ఇండియాలో వెళ్ళకూడదు, మేడ్ ఇన్ ఇండియా అవ్వాలని క్లబ్ స్టార్ట్ చేశారు. ఆయన మొత్తం ఇప్పటిదాకా కూడా ఆయన సపోర్ట్. మన ఆక్సిజన్ టవర్స్లో ఉంటారు ఆయన. హైలీ క్వాలిఫైడ్ సిఐ, చార్టర్డ్ అకౌంటెంట్, అడిగేది లేదు. డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆఫ్ లైన్స్. సో లైన్స్లో ఉన్న అన్నీ తెలుసును. బట్ బాగా ఎస్టాబ్లిష్ సిద్ధార్థ స్కూల్సే ఉండేవారు. సో ఆయన పెట్టిన బేస్ అనమాట. ఇప్పటికీ సపోర్ట్ అంతా ఆయన. మా వెనకాతోటి నడిపించిందంతా కూడా ఆయనండి. ఎస్, ఇలా చేయండి మహేష్, ఇలా చేయండి మహేష్, ఆయన దగ్గరికి వెళ్ళి చేస్తాం.